మిత్రులారా, ముందుగా మా నాగన్న అంటే అరుణోదయ నాగన్న. అరుణోదయ నాగన్న ఉద్యమ చరిత్రను, ఉద్యమ పాట చరిత్రను ఒకసారి నెమరేసుకొని మళ్ళీ అదే బాటలో పయనించడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టిన ద్రావిడ బహుజన సాంస్కృతిక సమైక్య వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందే మన వక్త మాట్లాడారు. ఇది మనువాదం. ఈ మనువాదాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి, అవసరం మనకు అందరికీ ఉందని చెప్పి ద్రావిడ బహుజన సాంస్కృతిక సమైక్యతో పాటుగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య కూడా మనందరం పదం పదం కలిపి, భుజం భుజం కలిపి ఈ సంస్కృతికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరి మార్గాలు ఏమైనా కావచ్చు, కానీ ఇవాళ తీసుకొస్తున్న సంస్కృతి ఏదైతే ఉందో, ఈ మనువాద సంస్కృతి ఏదైతే ఉందో, దీన్ని ముందుగా మనం పాల్గొనాలి. అందుకే మనువాదులు ఏం చెప్తున్నారంటే, ఒకడు తల నుంచి పుట్టిండు, ఇంకొకడు భుజాల నుంచి పుట్టిండు, ఇంకొకడు తొడల నుంచి పుట్టిండు, ఇంకొకడు కాలు చెప్పు నుంచి పుట్టిండు. ఇదేమి ధర్మమన్నా అన్న మైకు కొంచెం ఎక్కువ. ఇదేమి ధర్మమన్నా బుద్ధరిగిన భీమన్నా. ఇదే నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ అరుణోదయ కామ్రేడ్స్ ఒక ఇద్దరు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం తొందరండి కామ్రేడ్స్, టైం. కామ్రేడ్ ఉదయగిరి, సైదులు, జయరాజు. ఇదేమి ధర్మమన్నా బుద్ధరిగిన భీమన్నా. ఇదేమి ధర్మమన్నా బుద్ధరిగిన భీమన్నా. అధర్మమంట పిల్లల మను ధర్మమురోరన్నా. అధర్మమంట పిల్లల మను ధర్మమురోరన్నా. మనిషెట్ల పుడుతాడో మనిషైనోడికే ఎరుగా. మనిషెట్ల పుడుతాడో మనిషైనోడికే ఎరుగా. పుట్టిగుంటల దొర్లే కాటులకు ఏ మెరగా. పుట్టిగుంటల దొర్లే కాటులకు ఏ మెరగా. ఇదేమి ధర్మమన్నా బుద్ధరిగిన భీమన్నా. ఇదేమి ధర్మమన్నా బుద్ధరిగిన భీమన్నా. అధర్మమంట ఇళ్ళల మను ధర్మమురోరన్నా. అధర్మమంట ఇళ్ళల మను ధర్మమురోరన్నా. ఒరే కొమరన్నా, ఒరే మల్లన్నైనా. పాపండు పుట్టింది బ్రహ్మ శిరసు నుంచంట. పాపండు పుట్టింది బ్రహ్మ శిరసు నుంచంట. క్షత్రియులు పుట్టింది జాతి చేతి నుంచంట. క్షత్రియులు పుట్టింది జాతి చేతి నుంచంట. కోమట్లు పుట్టింది కడుపు తొడల నుంచంట. కోమట్లు పుట్టింది కడుపు తొడల నుంచంట. సూదులు పుట్టింది కాలు చెప్పు నుంచంట. సూదులు పుట్టింది కాలు చెప్పు నుంచంట. నా దండం పెడతా. మరి మాలమాదిగోలు ఎక్కడ పుట్టిండు, వాడు ఎవరన్నా చెప్పిడా? ఎవడు చెప్పట్లే. మరి సూదులని చెప్పారు. మాలమాదిగోలు ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు రాక్షస జాతి. అరే ఈ రాక్షస జాతే కదరా నీకు ఇప్పుడు ఓటేసి గెలిపించేది నా కొడకల్లారా. మమ్మల్ని ఎందుకు అనగదొక్కుతున్నారు? అందుకనే పెట్టారు ఈ ద్రావిడ సాంస్కృతిక సమైక్య. ద్రావిడ బహుజన సాంస్కృతిక సమైక్య. వారికి మరొకసారి శిరస్సు వంచి ఈ కళాకారులను ఆహ్వానిస్తున్నందుకు శిరస్సు వంచి కళాభినందనలు తెలియజేస్తూ మాటలు చాలా మంది మాట్లాడతారు. నాగన్న సాంస్కృతికోద్యమంలో ఏమేమి కళారూపాలు పోషించాడు,
ఒక్క కళారూపం కాదండి, ఒక పాటకు పరిమితం కాలే, ఒక రాయటానికి పరిమితం కాలే, ఒక భాగవతానికి పరిమితం కాలే, ఒక బుర్రకథకు పరిమితం కాలే. అన్ని రకాల కళారూపాలను కలబోసుకున్న మా నాగన్న దండం పెడతా. ఒక్కసారి ఇంటికి వచ్చి నిలబడవలసిందిగా నాగన్నను కోరుతున్నా. నాగన్న ఒక్కసారి ఇంటికి వచ్చి నిలబడాలి. అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర, అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర, అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర, అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర. కలలు సంస్కృతులు కలబోధ నృత్యమాల కొండ, అదిగో అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర, అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర. కలలు సంస్కృతులు కలబోధ నృత్యమాల కొండ, అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర, అదిగో అదిగదిగో మా అరుణోదయ చంద్ర. మా అరుణోదయ దేవుడు. మిత్రులారా, నేను ఎందుకంటున్నానంటే ఒక పాట రెండు పాటలు మాలాంటి వాళ్ళు పాడి కొంచెం గుర్తింపు వచ్చేసరికి ఇవాళ సాంస్కృతిక ఉద్యమంలో నిలబడలేని పరిస్థితి ఉంది. కానీ ఒక 50 సంవత్సరాలు, ఒక సుదీర్ఘ కాలంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో కామ్రేడ్ కానూరి గారు స్థాపించిన 73లో ఉస్మానియా యూనివర్సిటీలో స్థాపించిన అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో అడుగుపెట్టిన నాడు నుంచి మడమ తిప్పకుండా ఈనాటి వరకు మా సంస్థకు ఒక జెండగా నిలబడ్డ మా అరుణోదయ నాయకులకు, మా అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గం తరఫున కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఓ అమర కళావేత్తలారా అని నాగన్న గొంతు వెంట పాడుతుంటే ఆ మధుర కంఠం, సమర రంగ నేతలారా అందుకోండి మా విప్లవ జోహార్లు, ఓ అమర కళావేత్తలారా, ఓ సమర రంగ నేతలారా అందుకోండి మా విప్లవ జోహార్లు. కళం మాత్రమే పట్టిన చాలదు, కళం మాత్రమే పట్టిన చాలదు, కళం మాత్రమే పట్టిన చాలదు, కళం మాత్రమే పట్టిన చాలదు. ప్రజా కళలకు హారతి పట్టిన ఓ కరిక పాటి రాజారావో, అందుకోండి మా విప్లవ జోహార్లు. కళావేత్తలారా, ఓ సమర రంగ నేతలారా అందుకోండి మా విప్లవ జోహార్లు. అక్కడ మొదలెట్టాడు మా నాగన్న. ఒక కవి అంటాడు, ఎటువైపు మీరు, ప్రజల వైపా ప్రభుత్వ వైపా అంటాడు. కవి ఓ కళాకారుడా, కవయిత్రి ఓ కళాకారిణ, కవి ఓ కళాకారుడా, కవయిత్రి ఓ కళాకారిణ. అట ఇటాలు ఎటువైపు, అట ఇటాలు ఎటువైపు, ప్రజల వైపా ప్రభుత్వ వైపా, ప్రజల వైపా ప్రభుత్వ వైపా. కానీ నాగన్న ఎవరి పైన నిలబడ్డాడు మీరు చెప్పండి? ఎవరి పైన నిలబడ్డాడు? ప్రజల వైపు నిలబడ్డాడు నాగన్న. నాగన్న మన టైం లేదంటున్నారు కానీ నాగన్న ఈ పాటలతో పాటుగా 2 విప్లవాలు చవి చూసిన మా తండ్రి తెలుగు గడ్డ, ఖండన భీముల కొండ కాగదని కొండ తెలుగు గడ్డ, తండారా అయ్య తండారా జన జనవన జనారా, ఏయ్ తనకలో సామ్యవాద నెహ్రూ అయినా సవాలన్న కోట, యాభై ప్రముఖ సిగతి
చిన్న పల్లెటూరులో రామనరసయ్య పేద దంపతులకు పట్టి చిన్నాడి కొడుకు రామనరసయ్య 16 ఏళ్ల నాడు చిన్న వయసులో కమ్యూనిస్టులో కలిసిపోయిండు. ఆ బెంగతో తండ్రి మంచం పట్టిండు. ఒకనాడు రాత్రి రామనరసయ్యను పట్టుకోవాలని ప్లాన్తోటి ఆ తిరుమలగిరిని పోలీసులు చుట్టుముట్టేశారు. రామనరసయ్య దొరకలేదు. రామనరసయ్య చిన్నాడి కొడుకు పట్టుకొని పోలీసులు ఏమంటున్నారంటే, మరి చెప్పారా బాబా చెప్పారా, సరే చెప్పారా బాబా చెప్పారా, సరే చెప్పారా బాబా చెప్పారా, సరే చెప్పారా బాబా చెప్పారా, సరే ఎడదాగున్నాడో చెప్పారా, సరే ఎడదాగున్నాడో చెప్పారా, సరే ఏ పల్లెలున్నాడో చెప్పారా, సరే ఏ పల్లెలున్నాడో చెప్పారా, సరే చెట్టలో దాగి ఉన్నాడురా, సరే చెట్టలో దాగి ఉన్నాడురా, పుట్టలో దాగి ఉన్నాడురా, సరే పుట్టలో దాగి ఉన్నాడురా, సరే తన్నిన మాట్లాడవేమిరా నిన్ను బతికిస్తాం చూడరా, తన్నిన మాట్లాడవేమిరా నిన్ను బతికిస్తాం చూడరా. లాటిని మెరిగినా నాకు తెలియదంటున్నాడు ఆ కురవాడు. ఈ సందులో రామనరసయ్య కొల్లంలాగా కట్టకు ముందు తగిలించి బట్ట పైగా కట్టి సలగా జారుకుంటున్నాడు. చీకట్లో ఎవరో పోయి చూసింది పోలీసుడు. చూసి ఆ రామనరసయ్యని ఎంటబడి పట్టుకోవాలని చూస్తున్నారు. ఈ బుర్రకథ అంతేకాదు. తగదా ధీం దాం తగదా ధీం దాం తదిగినత ధిత్తోం ధిత్తోం తదిగినత ధిత్తోం అంబా పరాకు దేవి పరాకు మమ్మేలు గోపోళ మాతా పరాకు కలియుగ ద్రౌపది చెలిమా స్వాతంత్రమ్మ వయ్యారి స్వాతంత్రం వచ్చి కూసుందమ్మ. మా తారగారు కానూరు వెంకటేశ్వరరావు గారు ఎంత అంటే వ్యంగ్యంగా ఎట్లా వాళ్ళు విమర్శిస్తున్నాడో చూడండి. అయ్యారే స్వాతంత్రం వయ్యారి నడమంత్రం తాతాను లవ్ చేసి పెర్లాను పెళ్ళాడే పెద్ద దొరలతో అమ్మా పెద్ద దొరలతో అమ్మా పులిసతి అమ్మా పెద్దలతో అమ్మా అమ్మా తత్తరిగిడదగదో తత్తరిగిడదగదో. ఈ ప్రకారముగా ఇష్టపూర్వక ప్రార్థనానంతరము 6 కోట్ల ప్రణాయకులైన అన్నగారు తమ సభ అతనికి వేధించు కార్యక్రమం పెట్టిదరినా ఎట్ట వచ్చారు. ఆ రామారావు గారిని ఎట్లా ప్రవేశపెడుతున్నాడంటే అయిపోతుంది. అవును ఇక భూమి భాగవతం వంగపండి ప్రసాదరావు గారు రాశారు. హవాలా సరే ఈ సంస్థ ఇంకప్పటికి లేదు కానీ జననాట్య మండలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య. జననాట్య మండలికి 2 మూల స్తంభాలు ఆనాడు ఉండేవి. గద్దర్ వంగపండి ప్రసాదరావు గారు. మా అరుణోదయ సాంస్కృతిక సమైక్యకి 3 స్తంభాలు ఉన్నాయి. 1 కానూరు వెంకటేశ్వరరావు గారు, 2 అరుణోదయ రామారావు గారు, 3 మా ఈ 3 స్తంభాలతోటి మేము ఇప్పటికీ ఒక 20 జిల్లాలలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కార్యవర్గాలు ఉండి ప్రజలకు సంబంధించిన అన్ని ప్రజా పోరాటాల్లో కూడా మేము భాగస్వామ్యం అవుతున్నాం. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఆ పోరాటం మీద కూడా, రైతుల పోరాటం మీద కూడా మేము అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఢిల్లీలో లొల్లి బుట్టనే కల్లి కల్లి కనబాగనే 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 రైతుల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈ ఢిల్లీలో జరుగుతున్న పోరాటంలో కూడా అరుణోదయ సాంస్కృతిక సమైక్య తన పాల్పంచుకుంటా ఉంది. ఆ పోరాటంలో భాగస్వాములం కాదు, మేము కూడా పోరాట కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలియజేస్తూ ఇంకా చాలా నాగన్న ఏం పాటలు పాడాడు, ఎట్లా సారా ఈ అక్క ఇగో ఈ అక్క ఈ అన్న వీళ్ళిద్దరు పెద్దతో దాని పైన చేయి మాయతో పాడిన పాట.
పోరాటంలో కాదు నాగన్న పాత్ర. తన 50 ఏళ్ల జీవితంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి ప్రజా ఉద్యమంలో కూడా నాగన్న పాత్ర ఉన్నది కనుక అలాంటి ఒక సాంస్కృతిక సైనికుల్ని ఇంకా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ ద్రావిడ బహుజన సాంస్కృతిక సమైక్య వారు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మరొకసారి వారికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.